దేవుడు తన యొక్క మహాకృప చేత కనికరం చేత మనల్ని ఈ లోకములో నుండి తన పరిశుద్ధమైన పిలుపు చేత మనల్ని పిలిచాడు. ఆయన పిలిచాడు కనుకనే ఈరోజు ఆయన సన్నిధానమందు మనం చేరి ఆయన స్తుతించగలుగుతున్నాము, పాటలు పాడగలుగుతున్నాము. ఈ గ్రంథాన్ని మనం దగ్గర పెట్టుకుని వాటిలో ఉన్నటువంటి వచనాలు చదువుకుని మనం బలపడడానికి కొంత సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం. అందుచేత మనం ఎవరమనంటే ప్రత్యేకింపబడినటువంటి వారు. అపోస్తలులు కార్యములు గ్రంథములో కానీ హెబ్రీ పత్రికలో కానీ మనం చూసినప్పుడు విశ్వాస వీరులు హెబ్రీ పత్రికలో ఉంటారు. 11వ అధ్యాయంలో ఆదికాండం నుండి కూడా విశ్వాసులు ఎంత నీతిగా బ్రతికారో వారి జాబితా అంతా ఉంటుంది. వాళ్ళందరి గురించి ఒక మాట వ్రాయబడిందండి. వారందరి ఉద్దేశం ఏంటంటేనంటండి, వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మేము పరదేశులము, యాత్రికులము అని చెప్పుకున్నారంట. చూడండి, ఆ మాట చదువుదాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటే ఈ మాట మనం కూడా గ్రహించాలి. ఈ లోకంలో మనము ప్రత్యేకింపబడిన వారము కనుక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము వచనాన్ని ఒకసారి చూడండి. రైట్, తీశాను. 13వ వచనం. వీరందరూ అంటే 12వ వచనం వరకు కూడా మనం చూసినప్పుడు చాలామంది విశ్వాస వీరులందరూ కూడా ఏబేలు, కయ్యను, నోవాహు, అబ్రహాం వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి యొక్క తాత్పర్యం ఏంటి, వీళ్ళందరి యొక్క ఆలోచన భూమి మీద మనకులాగే బ్రతికిన వారండి. వాళ్ళ దృక్పథం ఏంటి అనేది 13వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ వచనం? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము అంటే ఎవరు? ఆ పైన చెప్పబడిన వారందరూ తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అది మనం కూడా మృతి నొందుతాం, కానీ మనకి ఆ విశ్వాసం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలంటే, ఆ విశ్వాస వీరులు విశ్వాసము నొంది మృతి పొందారు. ఏ విశ్వాసము? ఈ భూమి శాశ్వతం కాదు నమ్మారు. ఈ భూమి మీద మనము పరదేశులము అంటే ఈ దేశస్థులం కాదు అన్నట్టుగా జీవించారంటండి వాళ్ళు. ఈ భూమి నాది కాదు, ఈ భూమి మీద కొంతకాలం ఉండడానికి, యాత్ర చేయడానికి దేవుడు నన్ను పంపించాడు. నేను యాత్రికుడను, యాత్ర చేయడానికి కొన్ని దినాలు ఇక్కడ ఉండడానికి నేను వచ్చాను. నా యాత్ర దినములు ముగించబడిన తర్వాత మరలా నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నేను వెళ్ళిపోవలసిందే. ఉదాహరణకి ఫారినర్స్ వస్తారు. ఫారినర్స్ వచ్చినప్పుడు చూడండి, వాళ్ళు ప్రత్యేకింపబడిన వారుగా ఉంటారు. మన వేషధారణ వేరు, వాళ్ళ వేషధారణ వేరు. మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. వాళ్ళు స్పెషల్గా కనపడుతూ ఉంటారు. అలాగనే మనం కూడా ఈ లోకంలో ఈ స్పెషల్గానే కనపడాలంట. వాళ్ళు చూడండి, మన భాష అర్థం కాదు, వాళ్ళు వస్తారు, తిరుగుతారు అటు ఇటు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ భార్య బిడ్డల దగ్గరికి మరలా వెళ్ళిపోతారు. చూసారా, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరో పరదేశులు, యాత్రికులు, యాత్ర చేయడానికి వచ్చారు. అలాగే మనము కూడా పరలోకం నుండి మనం పంపబడ్డాం దేవుని చేత. ఆయన మనల్ని పంపించాడు మన తల్లిదండ్రుల ద్వారా, మన తల్లిదండ్రులను మన తాత ముత్తాతల ద్వారా, వాళ్ళ ద్వారా ఒకరినొకరు ఈ లోకానికి పంపించాడు. అందుచేతనే మనం కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మనం తీనవసరం లేదు, కానీ నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచున్నాడు అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? తిరిగి రండి అంటే అక్కడి నుంచి వచ్చాం మనం, తిరిగి వచ్చేయండి అంటున్నారు అనమాట, దేవుడు అంటున్నాడు అనమాట. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి విషయం మన కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మనం చూస్తాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని. తిరిగి రండి అంటే కమ్ బ్యాక్, మీరు వచ్చేయండి. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చారు? నా దగ్గర నుంచి మీరు వెళ్ళారు కదా, ఖచ్చితంగా నా దగ్గరికే రావాలి సుమి. మీరు భూమి మీద సరిగ్గా విశ్వాసం కలిగినటువంటి వారుగా లేకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్తారు. ఎవరాడు? సాతానుడు. అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి నా దగ్గర నుంచి మీరు వెళ్ళారు కాబట్టి కరెక్ట్గా మరలా వెంటనే నా దగ్గరికి రావాలి. అలాగే ఎవరు జీవించగలరంటే ఇదిగో ఇటువంటి విశ్వాసం కలిగిన వారు. పరదేశులము యాత్రికులమునై ఉన్నామని ఎవరైతే విశ్వాసంతో ఈ భూమి మీద జీవిస్తారో వారే తండ్రి వద్దకు చేరగలరు. కాబట్టి దేవుడు ఈ లోకంలో అటువంటి వాతావరణాన్ని కల్పించుకోవడానికి మనకు సంఘాన్ని ఏర్పాటు చేశారంట. ఈ సంఘమే లేదనుకోండి, మనం ఆరాధన ఉండదు, బైబిల్ తరగతులు ఉండవు, కృతజ్ఞత కొడుకులు ఉండవు, ఒకరికొకరు ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం ఉండదు,
దేవుని యొక్క ప్రేమను ఇతరులకు తెలియపరిచేటువంటి అవకాశం ఉండదు, ఏముండదు. అందుచేతనే ఈ సంఘాన్ని దేంతో పోల్చాడంటే దేవుని ఇల్లుతో పోల్చాడండి సంఘాన్ని. సంఘం అంటే ఏంటంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లే సంఘం, దేవుని కుటుంబమే సంఘం. దేవుని కుటుంబము, ఒక కుటుంబం ఉందనుకోండి, భౌతికంగా తల్లి తండ్రి పిల్లలు ఉంటారు. అలాగే దేవుని కుటుంబంలో కూడా తండ్రి తల్లి పిల్లలు ఉంటారు. దేవుని కుటుంబంలో కూడా తండ్రి ఎవరనంటే తండ్రి అని దేవుడు మనందరికీ తెలుసు. మరి తల్లి ఎవరు? తల్లి ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువే తల్లిలాగా వ్యవహరిస్తున్నాడు. తల్లిలాగే పిల్లల్ని కన్నాడు ఆయన. ఆయన రక్తం వల్లనే మనం కనబడ్డాం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, కన్నాడు కదా మనల్ని. ఆయన ద్వారానే కదండి క్రొత్త జన్మ ఎత్తాం మనం. ఆయన ద్వారానే కదా దేవునికి బిడ్డలయ్యాం మనం. కాబట్టి తల్లి పాత్ర ఎవరు పోషిస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు పోషిస్తున్నాడు. పిల్లలు ఎవరు అంటే పిల్లలంటే మనం రక్షణ పొందిన వారంతా పిల్లలు. కాబట్టి దేవుని కుటుంబంలో తండ్రి ఉన్నాడు, తల్లి యేసు ప్రభు. ఇవి నిజమా అనేది ఒకసారి వచనాల్లోనికి వెళ్దామండి. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను మనం అక్కడ చూస్తాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అదిగో ఆయన ఎవరో? తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ తండ్రి గురించి ఎవరిని ప్రస్తావించాడు? యెహోవా దేవుణ్ణి ప్రస్తావించాడు. కాబట్టి దేవుని కుటుంబంలో తండ్రి ఎవరు అని అంటే యెహోవా దేవుడు తండ్రిగా ఉన్నాడు. అంటే ఎందుకు ఇవన్నీ మనం స్టడీ చేస్తున్నామంటే సంఘం అంటే దేవుని కుటుంబం, దేవుని ఇల్లు, అదొక కుటుంబం. తండ్రి పాత్ర, తల్లి పాత్ర ఎలాగనంటే ఒకసారి వెనక్కి పేజీలు తిప్పండి. రోమీలకు రాసిన పత్రిక వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముందు రోమా పత్రిక ఉంటుంది. 8వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినప్పుడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను అని అంటున్నాడు. అంటే ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అవ్వాలి. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలండి. జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటండి? పెద్ద కుమారుడు, ప్రథమ సంతానం అనే అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవునికి మొట్టమొదటి కుమారుడు ఆయన. ఇప్పుడు మనందరం ఏమవ్వాలి? ఆయనకు కుమారులు అవ్వాలంటే మనందరికీ యేసుక్రీస్తు ప్రభు పెద్దన్నయ్య పాత్ర కూడా పోషిస్తున్నాడు. తల్లి పాత్రతో పాటు పెద్దన్నయ్య పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత అసలు బాధ్యత ఎవరిదండి? పెద్ద కుమారుడిదే. తండ్రి పెద్ద కుమారుడికే బాధ్యత అప్పగిస్తాడు కదండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు తల్లి పాత్ర పోషిస్తున్నాడు. పెద్ద జ్యేష్ఠ కుమారుడిగా తండ్రి పాత్ర కూడా యేసుక్రీస్తు ప్రభు పోషిస్తూ ఉన్నాడు. ఇక కనెను అనేటువంటి మాట ఒకవేళ మనకు కావాల్సి వస్తే మనకు తెలిసినటువంటి వచనమే. అపోస్తల కార్యాల గ్రంథం 20-28 వచనంలో మనం చూస్తాం. మనకు తెలిసినటువంటి వచనమే కదండి. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 20-28 వచనంలో, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అంటాడు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము. దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు అంటే అక్కడ యేసుప్రభు అన్నమాట. తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అంటే సంపాదించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం దేవునికి బిడ్డలు అయ్యామంటే యేసుక్రీస్తు ప్రభు తల్లి పాత్ర కూడా ఆయన పోషిస్తున్నాడు, పెద్ద కుమారుని పాత్ర కూడా పోషిస్తున్నాడు. కాబట్టి ఈ పాత్రలన్నీ ఎక్కడ ఉంటాయంటే ఒక కుటుంబంలోనే ఉంటాయి. తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, పెద్ద కుమారుడు ఉన్నాడు, మిగిలిన సంతానం అంతా ఉన్నారు. మిగిలిన సంతానం ఎవరండి? మనమే. ఇదే మనమే అని అనడానికి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అంటే దేవుని కుటుంబం యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకోవాలండి.
1వ అధ్యాయము తన్ను ఎందరు అంగీకరించారు చూడండి, తన్ను ఎందరు అంగీకరించుతురో వారికి అందరికి తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినది. కానీ మనం అధికారం పొందాం. ఏంటి అధికారం? మనం దేవుని కుమారులు, అంబానీ కుమారులం కాదు, దేవుని కుమారులు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! అంటే అంత అధికారాన్ని మనం పొందాం. సృష్టికర్త బిడ్డలుగా మనము పిలువబడుతున్నామండి. అంతేగాని దేవుడు నన్ను ఇలా పుట్టించాడేంటి, నా పరిస్థితి ఏంటి అని అనుకోవడానికి లేదు. మనం ఎవరమంటే సృష్టికర్త అయినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని బిడ్డలమ్మ. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా పిల్లలు, దేవునికి పిల్లలు. కాబట్టి దేవుని కుటుంబ సంఘం అంటే దేవుని యొక్క కుటుంబమే. అయితే ఈ కుటుంబంలో తండ్రిని చూసాము, తల్లి పెద్ద కుమారుడు పాత్రను చూసాము, పిల్లల పాత్ర. అయితే వీళ్ళ బాధ్యతలు ఏంటి అనేది కూడా ఈ సమయంలో మనం చూద్దాం. తండ్రి బాధ్యత ఏంటి? తండ్రి పిల్లలను అమితంగా ప్రేమిస్తాడండి కదండి. భౌతిక సంబంధమైన ఒక తండ్రి ఏం చేస్తాడనంటే, తల్లి కష్టపడుతుంది బిడ్డల కొరకు, అయితే తండ్రి మరింత ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. నా బిడ్డలు పెద్దవారు అయిన తర్వాత వారికి ఇవన్నీ కూడా ఉండాలి, వారు నేను లేకపోయినా సరే వాళ్ళు భూమి మీద గొప్పగా జీవించాలి అనేటువంటి ప్రణాళికలు తండ్రి వేస్తూ ఉంటాడు కదండి. అలా ప్రేమిస్తూ ఉంటాడు. అదే ఇంకా తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయా సందర్భాల్లో వారు గాయపరచబడినప్పుడు కానివ్వండి, ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ వెంటనే ఆదరిస్తాడు. నేనున్నాననేటువంటి ధైర్యాన్ని ఇస్తాడు కదా తండ్రి. ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటున్నారంటే స్కూల్లో, 4వ తరగతిని 5వ తరగతి పిల్లలు. 5వ తరగతోడు 4వ తరగతోడు కొట్టేస్తున్నాడు. ఆడు దెబ్బలు తినేస్తున్నాడు. తింటున్నాడంటే ఆడు కొట్టేస్తున్నాడు. ఈలోగా 4వ తరగతోడు నాన్న వస్తున్నాడు అంటే నడుచు వాళ్ళ నాన్నను చూసి ఎక్కడ లేని బలం తెచ్చుకుని 5వ తరగతోడిని చిత్తకొడేయాడు. అంటే నాన్న పక్కనుంటే పిల్లలకి ఎంతో ధైర్యం అండి కదండి. అలాగా తండ్రి మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడండి. తండ్రి ప్రేమ, దేవుని కుటుంబంలో తండ్రి యొక్క బాధ్యత ఏంటో మనం చూస్తాం. వచనాల్లోనికి వెళ్దామండి. వచనాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం మోషే రాసినటువంటి ఈ కాండములు 5 కాండాల్లో చివరి కాండము. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం. 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్లు నీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్ముని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పితిని. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో చెప్తాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసి ఎన్ని సంవత్సరాలు నడిపించాడండి అరణ్య మార్గంలో? 40 సంవత్సరాలు నడిపించాడండి. ఎలాగనంటే తండ్రి కుమారులను ప్రేమించినట్లుగా వారిని ఆదరించి నడిపించాడట. అక్కడ చూడండి, మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు. అదిగో అంటే భూమి మీద వదిలిపెట్టేస్తే ఎన్నో రకాలుగా పాపంలోనూ శోధనలోనూ పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ శోధనలో పడిపోకుండా ఎన్నోసార్లు మన తండ్రి అయినటువంటి దేవుడు ఎత్తుకుంటాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. నాన్న ఎత్తుకున్నాడంటే ఇంకా వదిలేస్తాడనేటువంటి భయం పిల్లలకి ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. మొన్న ఒక వీడియో చూశానండి. ఒక చిన్న పాప సంవత్సరంలోపు పెద్ద ఎత్తులో నిలబెట్టాడండి. వాళ్ళ నాన్న ఇక్కడ ఉన్నాడు, 2 చేతులు చాపాడు, అంతే దూకేసింది, అంతే అండి. ఇంకేమేమి ఆలోచించదు. మా నాన్న పట్టుకోడా అనే బెరుకు లేదండి. ఆ వీడియో చాలా అద్భుతంగా నాకు అనిపించింది. వాళ్ళ నాన్న ఉన్నాడు, చేతులు చాపాడు, దూకేసింది, అంతే. మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని అలాగా గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆ పైన 30వ వచనంలో కూడా ఒకసారి మనం చదువుదాం. మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట. అదిగోండి మన ముందర నడుస్తాడు ఆయన. మనకు భయం ఏంటి? మన కాలు ఎక్కడ పడాలో మనకు మార్గ నిర్దేశాన్ని చేసేది ఆయనే. మన ముందర నడుస్తాడు. మన ముందర నడుస్తున్నాడంటే అర్థం ఏంటండి?
సాతానుడు ఏ శోధన తీసుకొచ్చినా ముందు ఆయన టచ్ చేసిన తర్వాత మన దగ్గరికి రావాలి. మన ముందర నడుస్తున్నాడు, ఒక డాలులాగా ఆయన ఉంటున్నాడు అనమాట. మన మీదకి ఏ సాతాను బాణాలు తగలకుండా ఆయనే మన ముందు నడుస్తున్నాడు. కాబట్టి తండ్రి కుటుంబంలో, దేవుని కుటుంబంలో తండ్రి పాత్ర బిడ్డలను ఎంతగానో ప్రేమించి ఆదరించి గౌరవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం కీర్తన గ్రంథంలో కూడా తండ్రి యొక్క బాధ్యతను మనం చూస్తాం. 27వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు, 27వ అధ్యాయం 10వ వచనం కీర్తన గ్రంథం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను, యెహోవా నన్ను చేర. అంటే తండ్రి అయినటువంటి దేవుడు భౌతిక సంబంధమైన తల్లిదండ్రుల కన్నా చాలా గొప్పవాడు. భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, వారి యొక్క జీవిత దినాలు ముగించబడిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ పరమందున్నటువంటి దేవుడు భౌతిక సంబంధమైన తండ్రి వంటి వాడు కాదండి. నిరంతరము మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు, నిరంతరము కాపాడి సంరక్షించేటువంటి దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచేటువంటి దేవుడు. కాబట్టి తండ్రిగా ఆయన బాధ్యతను మనము చూస్తాం. అదేవిధంగా తండ్రి, భౌతిక సంబంధమైన తండ్రి బిడ్డలు క్రమశిక్షణగా ఉండాలని అప్పుడప్పుడు ఎలా శిక్షిస్తూ ఉంటాడో, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా మనల్ని ఆయా సమయాల్లో శిక్షిస్తూ ఉంటాడు. అది తండ్రి బాధ్యత. తండ్రి బాధ్యత కేవలం ప్రేమించడం, ఆదరించడం, గౌరవించడం మాత్రమే కాదు కదండి. ఒక క్రమమైన విధానంలో వారి భవిష్యత్తు బాగుండడం కొరకు శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్షలో మనం పాలు పొందడం అనేది మనకే మేలు. ఆ శిక్షను మనం తృణీకరించకూడదు. ఇది నాకు ఈ బాధలు వద్దు అని అనకూడదు, ఈ శ్రమలు వద్దు అని అనకూడదు. దాని గురించి పరిశుద్ధాత్ముడు హెబ్రీ పత్రికలో రాయించాడు. ఆ మాటలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. అంటే తండ్రిగా ఆయన శిక్షిస్తున్నాడు అంటాడు మనల్ని. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము తండ్రి యొక్క బాధ్యతను మనం చూస్తున్నాం. 12వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంట? తన బిడ్డలుగా చూస్తున్నాడు. ఈ ప్రశ్నకి సమాధానం ఒకసారి మనం చెప్పాలి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడన్నా ఉంటాడా? ఒకవేళ ఉంటే మతిస్థిమితం ఉన్నవాడు మాత్రమే ఏమీ వదిలేస్తాడు అంతే. అలాగ అంటే బిడ్డల విలువ తెలియదు కాబట్టి కదండి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడంటే నిజంగా బిడ్డలను ఖచ్చితంగా ఏంట్రా మాటలు అని అంటాడు. ఎందుకంటాడు? అలాంటి మాటలు మాట్లాడకూడదు అని. ఏంట్రా అలాంటి అలవాట్లు నీకు ఎక్కడ నేర్చుకున్నావు అని తిడతా ఉంటాడు తండ్రి. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న చూడండి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ. అదిగో, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఖచ్చితంగా నువ్వు శిక్షను అనుభవించాలి, ఈ శ్రమలు భరించాలి ఖచ్చితంగా. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అంటే దేవుని కుమారులు అవ్వమంట. ఈ శ్రమలు లేకపోయినా, ఈ శోధన లేకపోయినా, ఈ శిక్ష లేకపోయినా మనం దేవుని కుమారులం కాదంట. ఎవరు కుమారులు అయిపోతాం? దుర్బీజులం అంట. అంటే దుష్టుని యొక్క బిడ్డలం అయిపోతాం, సాతాను బిడ్డలం అయిపోతాం. అంటే మన తండ్రి ఎవరైపోతారు? అపవాది అయిపోతారు. మన దేవుని కుమారులం కాబట్టి ఆ శిక్షను భరించవలసిన అవసరం ఉంది. కొన్ని అవమానాలు భరించవలసినటువంటి అవసరం ఉంది ఈ భూమి మీద. అంతేగాని దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా వంక చూడట్లేదు, దేవుడిని ఎరగనటువంటి వారిని దేవుడు ఎంతగానో సంరక్షిస్తున్నాడనే ఆలోచనే రాకూడదు. ఈ శిక్ష మనం భరిస్తున్నానంటే నేను దేవుని బిడ్డను కాబట్టి, ఆయన ఆ సంరక్షణలో నేను ఉన్నాను కాబట్టి, ఆయా సమయాల్లో ఆయన నన్ను శిక్షిస్తున్నాడు. ఇది నాకే మంచిది. నేను ఈ యొక్క శిక్షను అనుభవించిన తర్వాత ఈ పాపాన్ని విడిచిపెట్టి నేను నీతి మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా 9వ వచనం కూడా చదువుదాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అంటే మన తల్లిదండ్రులు ఉన్నారు, వారిని మనం శిక్షించారు, వారి విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులు ఉన్నారు, అయితే ఈ ఆత్మను మన తల్లిదండ్రులు ఇవ్వలేదు కదండి. మరి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులకే భయపడుతున్నప్పుడు ఈ శరీరం కొన్ని సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోయిదే. కానీ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మరి ఎక్కువగా లోబడవలను కదా.
కాబట్టి ఎందుకు లోబడాలంటే ఆయన శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షను భరించవలసిన అవసరం ఉంది, ఆ శ్రమలో పాలు కావలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తండ్రిగా కుటుంబంలో ఆయన బాధ్యత నిర్వహిస్తున్నాడండి, ప్రేమ చూపిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఆయా సమయాల్లో మనం ప్రమాదాలకు గురైనప్పుడు ఆయన దోతలను కాపలా ఉంచి మనకి కాపుదలు ఇస్తున్నాడు, ప్రమాదాలు జరగకుండా సంరక్షిస్తున్నాడు కదా, ఆరోగ్యాలు ఇస్తున్నాడు కదా. మన శరీరంలో ఎటువంటి ఆరోగ్యాలు, ఈ పరిస్థితులు ఎలాగున్నాయో ఇవన్నీ మనకు తెలుసు. అయితే దేవుడు అన్ని విషయాల్లో ఎంతగానో కృప చూపించి ఆదరించువాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం చూసాం, తండ్రి బాధ్యత అండి, తండ్రి బాధ్యతను మనం చూసాం. అలాగే అన్నయ్యగా యేసుక్రీస్తు ప్రభు పాత్ర కూడా మనం చూసి ముగించుకుందాం అంట. తండ్రి పాత్ర, కుటుంబంలో తల్లి పాత్ర, అదేవిధంగా పెద్దన్నయ్య పాత్ర, అన్న పాత్ర కూడా మనం చూద్దాం. ఇక్కడ హెబ్రీ పత్రికలోనే పేజీలు తిప్పండి, 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అదిగోండి ఎంత శక్తిమంతుడో యేసుక్రీస్తు ప్రభు. అంటే మన పట్ల, దేవుని బిడ్డల పట్ల విజ్ఞాపన చేస్తున్నాడు అంటే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, అంటే వేడుకుంటున్నాడు అన్నమాట. ఒక్కొక్కసారి మనం బలహీనపడినప్పుడు దేవునికి కోపం రాకుండా మన పక్షంగా ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, అక్క కానీ కుటుంబంలో పెద్దవారు ఉన్నప్పుడు తమ్ముడు అల్లరి చేశాడు అనుకోండి, తండ్రి కోపం వస్తే అక్క పెద్దన్నయ్య అడ్డొచ్చేస్తారు. డాడీ నేను చూస్తానులే, డాడీ ఆడి సంగతి నేను చూస్తానులే అని అడ్డెళ్ళిపోతారు. చూసారా, అటువంటి పాత్ర ఎవరు పోషిస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు జ్యేష్ఠుడిగా, జ్యేష్ఠ కుమారునిగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంటే. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు పాత్ర ఇంకొకటి ఏంటంటే మాదిరిగా ఉంటున్నాడు. అంటే ఆయన పెద్దన్నయ్య ఎలా నడిస్తే మిగతా వాళ్ళు అలాగే నడాలి కదండి. ఆయన ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి, తల్లిదండ్రులు కూడా అంతేనండి, వాళ్ళు మాదిరిగా ఉంటేనే పిల్లలు క్రమశిక్షణలో ఎదుగుతారు. వాళ్ళే సినిమాలు చూస్తూ, జబర్దస్తులు చూస్తూ, సరదాగా అటు ఇటు తిరుగుతా ఫంక్షన్లకు ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థనలు మానేశారు అనుకోండి, పిల్లలు కూడా అలాగే తయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసా? దేవుని కుమారుడై ఉండి ఉన్నతమైనటువంటి ఆ స్థితిని వదులుకొని మన కొరకు తను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, అనేకులకు మాదిరిగా జీవించాడు. మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే ఎవరెవరో ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలని అవసరం లేదు. అంబేద్కర్, ఈ వివేకానంద ఇలాంటి వాళ్ళు కాదంట. యేసుక్రీస్తు ప్రభు అల్టిమేట్ అనమాట. మాదిరిగా మనం ఎవరిని తీసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము తర్వాత పేజీలు అండి. హెబ్రీ పత్రిక తర్వాత మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకొని. అదిగోండి, ఆయన మాదిరిగా జీవించాడు. అంటే పెద్ద కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, జ్యేష్ఠుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన బిడ్డలైనటువంటి మనందరికీ ఎంతో మాదిరిగా ఉన్నాడండి. ఎలాగనా? మనకున్న బలహీనతలే ఆయనకు ఉంటాయి. మనకున్న శరీరమే ఉందండి, ఆయనకి ప్రత్యేకింపబడిన వేరే శరీరం ఏమీ కాదు. మనకి మేకులు కొడితే ఎంత బాధ వస్తుందో ఆయనకి అంతే బాధ వచ్చిందండి. మనం భరించగలమా అటువంటి శ్రమలు? మనకు బదులుగా ఆయనే భరించాడు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువు మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు బాధపడ్డాడు? ఆ శిక్ష ఎందుకు పడవలసి వచ్చింది? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏమైనా పాపం చేశాడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఛాలెంజ్ చేసి భూమి మీద గొప్ప వ్యక్తిగా అనేకులకు మాదిరిగా జీవించాడు. యవ్వన ప్రాయంలో దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు, మనందరికీ మాదిరి నుంచి చూపించాడు. కాబట్టి కుటుంబంలో తండ్రి పాత్ర మనం చూసాము, యేసుక్రీస్తు ప్రభు పాత్ర చూసాము. యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠుడిగా, ఒక పెద్ద అన్నయ్యగా మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన ఇంకేం చేస్తున్నాడంటే ఆయన మాదిరి చూపిస్తున్నాడు.
అయితే తండ్రి పాత్ర చూసాం, తల్లి అదేవిధంగా పెద్ద కుమారుడు పాత్ర మనం చూసాం. మరి ఇంకొక బాధ్యత ఉందండి మనది, పిల్లలుగా మన బాధ్యత కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రి అంతగా ప్రేమిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు తల్లిగా పెద్ద అన్నయ్యగా మన విషయంలో అంత శ్రమపడి మనకు మాదిరి నుంచి వెళ్ళినప్పుడు మరి మన బాధ్యత ఏంటి? తండ్రికి లోబడాలి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు అర్పించినటువంటి ఆ యొక్క శరీరమును, ఆయన దారిపోసిన రక్తమును నిరంతరము మనం జ్ఞాపకం చేసుకొంచు ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. అందుచేతనే ప్రతి ఆదివారమున కూడా మనం ప్రభు వల్ల ఎందుకు పాల్పొందుతున్నామనంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని. ఎందుకన్నాడంటే ఆ రొట్టెని తీసుకుంటున్నప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభు శరీరము, నా కొరకు నలుగగొట్టబడినటువంటి శరీరం అనే ఆలోచన మనకు రావాలి. నేను అనుభవించవలసిన శిక్షను నా నుండి తొలగించి ఆయనే భరించాడు, ఎంత ప్రేమ చూపించాడు, ఎంత కృప చూపించాడు, ఎంతగా నాకు సహాయం చేస్తున్నాడు అనేటువంటి కృతజ్ఞతా భావంతో ప్రభు బల్లో మనం పాల్పొందడానికి మరి అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి మనం ఎలాగుండాలి? దేవుని ఇంటిలో దేవుని పిల్లలుగా నమ్మకస్తులుగా ఉండాలంట. మనం మోషే గురించి మనకు తెలుసు. మోషే గురించి దేవుడు ఏమన్నాడండి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడండి ఆయన. అది నచ్చలేదు అన్నయ్యకి, అక్కనే. ఎవరండి అన్నయ్య? ఎవరు? అహరోను, అక్కేమో మిర్యాము. నచ్చలేదు, కోపం వచ్చేసింది. తమ్ముడి మీద కోపం వచ్చేసి నోటికి వచ్చిందల్లా మాట్లాడారు, శనిగారు. అయితే దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడండి. దేవుడు ఇన్వాల్వ్ అయిపోయి, మోషే అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను అందరితో కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాను, కానీ మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. కాబట్టి వారిని శిక్షిస్తాడు కూడా. అంటే ఆ సందర్భంలో ఏం చెప్తాడనంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అటువంటి నమ్మకత్వాన్ని మనము కూడా కలిగి ఉండవలసిన అవసరం ఉందండి. నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఎక్కడన్నా పనిచేస్తున్నప్పుడు ఆ యజమానుడికి నమ్మకంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. అవసరమైతే ఎప్పుడైనా నాటుకోడి పట్టుకెళ్తాం, జీడిపప్పు పట్టుకెళ్తాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఏం చేద్దంటే ఆయన దృష్టి మన మీద ఉండడం కొరకు కదండి. మరి మన యజమానుడు మనకు తండ్రిగా ఉన్నవాడు, ఎన్నో సహాయాలు చేస్తున్నటువంటి వాడు. మరి ఆయన విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలండి? ఆయనకి ఇవ్వాల్సింది మన హృదయాన్ని ఇవ్వాలండి. ఏదో మన ధనము కానీ ఏమీ ఆయన కోరుకోవట్లేదు, మన హృదయాన్ని ఆయనకి సమర్పించాలి. అటువంటి నమ్మకస్తులుగా మనము ఉండవలసిన అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే మన బాధ్యతను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 అండి. సిస్టర్ గారు చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద యేసుక్రీస్తు ప్రభు దేవుని ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరి దేవునికి ఒక ఇల్లు అంటే ఏంటండి? ప్రారంభంలో మనం చెప్పుకున్నాం, తండ్రి, తల్లి, పిల్లలు. అదే కదండి ఇల్లు. మనం ఎప్పుడు ఆయనకి పిల్లలు అవుతామంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని ఇంటిలో ఎంతగా నమ్మకంగా ఉన్నాడో. ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడండి? దేవుడు ఒక పని అప్పగించాడు. తండ్రి అనేక మంది ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి ఎవరు వెళ్తారంటే ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏమాత్రము లోపం లేకుండా దేవుడు దేవుడు ఏ పని అప్పగించాడో దానిని తూచా తప్పకుండా దేవుడు చెప్పినట్టుగానే అమలుపరిచాడు. కాబట్టి దేవుని ఇల్లంతటిలో యేసుక్రీస్తు ప్రభు నమ్మకస్తుడిగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మోషే నమ్మకస్తుడని మనం చూసాం. ఈ క్రొత్త నిబంధనలో సంఘములో దేవుని ఇల్లు అనేటువంటి సంఘములో మనము కూడా ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మన బాధ్యత కూడా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణంగాను అర్పించుకొనడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రియులైన పిల్లల వలె ఉండాలి.
అంటే పిల్లలు ఉంటారు, ప్రియులైన పిల్లలు ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని మెచ్చుకుంటున్నారంటే అర్థం ఏంటి? ఎప్పుడు ప్రియులు అవుతారు? తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నప్పుడు మాత్రమే వారు ప్రియులైన పిల్లలు అవుతారు. ప్రియులు కాని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు చూసినా చిరాకు వచ్చారు. ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకుని అలాగే సోఫాలో కూర్చుని బ్రష్ చేయకుండా మధ్యాహ్నం భోజనం పెట్టండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళు ప్రియులైన పిల్లలా? వాళ్ళు ప్రియులైన పిల్లలు కాదు. ప్రొద్దుటే లెగిసి మొహం కడిగేసుకుని చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయి బైబిల్ తీసుకుని ఆ బైబిల్ చదువుకుని ఒక అరగంట ఒక పావుగంట వాకింగ్ ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులకు వాళ్ళు ఎటువంటి పిల్లలు? ప్రియులైన పిల్లలు. మరి మనం తండ్రి అయినటువంటి దేవునికి, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మనం కూడా ఎలా ఉండాలండి? ప్రియులైన పిల్లల వలె ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అంటే దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలంటే మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుడు అంటే ఎవరు? యేసుప్రభు. అంటే యేసుప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడిస్తేనే తండ్రికి మనము ప్రియులుగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రియుడే కదా? ఎలా చెప్పగలం? ఆయన బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పరలోకంలో ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు. అంటే ఆయనకి ఇష్టడైనటువంటి కుమారుడు అన్నమాట. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి మనం కూడా బాప్తిసం పొందాము, మనం కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. మరి మన విషయంలో దేవుడు అలా చెప్పగలుగుతున్నాడా? ఈ కుమారుడు నాకు ప్రియుడైన వాడు అని నన్ను గురించి ఏమన్నా చెప్పగలడా దేవుడు? చెప్పలేడేమో. ప్రియులైన పిల్లల వలె ఉండాలంటే దేవుని పోలి నడుచుకోవాలంట. దేవుని పోలి అంటే యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఎందుకు యేసు ప్రభు అడుగు జాడల్లో నడుచుకోవాలంటే ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి చూపించాడు. ఆయన మనకు వచ్చినటువంటి శోధనలే ఆయనకి వచ్చినాయి. ఆయన 30 సంవత్సరాల కాలంలో ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న వెంటనే సాతానుడు శోధించాడు, అన్ని రకాలుగా శోధించాడు. శోధించినప్పుడు ఆయన శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే వాక్యం ఆయన హృదయంలో ఉన్నది కాబట్టి సాతానుతో, ఆ వాక్యంతోనే సాతానుని ఎదిరించేటువంటి శక్తిని ఆయన పొంది ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనని అని అన్నాడు. అంటే మనము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అండి పౌలు గారు, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనలో ఉన్నటువంటి దుర్గంధాన్ని తొలగించి పరిమళ వాసనగా ఆయనే చేశాడంట. నిజంగా మనం రక్షించబడకపోతే లోకంలోనే ఉంటాం. లోకంలో ఉండి మంచి బ్రాండ్ వస్తువులు, బ్రాండ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిమళ వాసన రాదండి. అంతరంగ స్వభావం మారదు. కానీ మన అంతరంగ స్వభావాన్ని మార్చాడు ఆయన. అంటే మనకి ఏం ఉన్నా లేకపోయినా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు మనకి. కనుక యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం. కాబట్టి మనం దేవునికి ప్రియులైన బిడ్డలుగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉందండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని ఇంటిలో తండ్రిని సంతోషపరిచినటువంటి కుమారుడుగా ఆయన ఉన్నాడు. బాప్తిస్మ ఇచ్చిన సమయంలో తండ్రి చెప్పినటువంటి మాట అదే. కాబట్టి సంఘము దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అండి మనకి. ఈ సంఘమే లేకపోతే మనం దేవునికి ప్రియులైన బిడ్డలము ఎప్పటికీ కాలేము. సంఘం అంటే దేవుని ఇల్లు. ఆ విషయాన్ని ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకున్నాం. దేవుని ఇంటిలో తండ్రి పాత్ర ఎంతగా పోషిస్తున్నాడో, తల్లిగా పెద్ద కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు ఎంత పాత్ర పోషిస్తున్నాడో ఎంతో ఆశ్చర్యం పొందాం ఆ మాటలు విని. మరి పిల్లలుగా మన బాధ్యత నమ్మకస్తులుగా ఉండాలి దేవుని ఇల్లులో. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన్ని ముగించుకొని ఎక్కడికి వెళ్ళాడో అదే స్థానంలో మనం కూడా వెళ్ళడానికి గొప్ప అవకాశము కలుగుతుంది. అటు కృప దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మనందరికనే సంపూర్ణంగా అనుగ్రహించిన గాక. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, నీ మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు అర్పిస్తున్నాం. ఈ యొక్క శుక్రవారం బైబిల్ తరగతిలో మీ బిడ్డలైనటువంటి మేమందరము మీ సన్నిధానం మంది చేరి ఆత్మీయంగా బలపడుటకు కీర్తనల ద్వారా మిమ్మల్ని మహింపరిచాం.
అదేవిధంగా వాక్యం విన్నాం తండ్రి, వెత్తబడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్ర. ఈ రాత్రికాల సమయంలో వాక్యముతో మీరు మాతో మాట్లాడారు తండ్రి, అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభువా, ప్రాముఖ్యంగా మీ బిడ్డలుగా మా బాధ్యత ఏంటో మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీకు మేము ప్రియులైన పిల్లల వలె ఉండడానికి మీ యందు భయభక్తులు కలిగి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిలో మా ప్రభు ఆయన అనుసరించి ఆయన యొక్క అడుగు జాడల్లో మేము నడుచుకోగలుగుటకు మీ కృపనిచ్చి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి. నాయన, మరి ఇక సమయంలో ప్రార్థనలు ఏకీపిస్తున్నట్టు మా యొక్క సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ అవసరత అక్కర ఉన్నదో మీరు ఎరుగుదురు కనుక దయతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు ఏకీపిస్తున్నప్పుడు దయతో మా తండ్రి వారికి విజ్ఞాపన మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం. మా దేవ, మరి సమయంలో ఎవరైతే మరి ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి వారిలో, వారి కుటుంబస్తుల్లో కానీ అనారోగ్యంగా ఉన్నట్లయితే మా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత ఇచ్చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. సంఘంలో కూడా మా ప్రభువా, మరి టీచర్ ఉద్యోగాల కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ టెస్టులు రాసినటువంటి బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపన చేస్తున్నాం. ఇంకా ఆయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు. దయతో మా తన వారి ప్రయత్నాలు సఫలీకృతమై మీరు దాచి ఉంచినటువంటి మేలుతో బిడ్డలను తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా మా ప్రభువా, మరి ఇంకా మా కుటుంబాల్లో అవసరతలు మీరు ఎరుగుదురు. దయతో ప్రతి అవసరతను జ్ఞాపకం చేసుకొని మేము ఆత్మీయంగా మరింత బలపడటకు మాకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చి సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.